హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో పాలిటెక్నిక్ ఏపీఆర్జీసీకి సంబంధించి స్టాట్ 6 లో నుంచి కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి కాన్సెప్ట్ అంతా అయిపోయాక ఎవ్రీ లెసన్ ఒక 25 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగనే మీకు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ కాన్సెప్ట్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పాలిటెక్నిక్ వాళ్ళకి కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మీరు ఖచ్చితంగా మర్చిపోదండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ అని కోరుకుంటున్నాను. మెయిన్ పాయింట్ గా ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అలాగే త్వరలో రాబోతున్న ఎంబైపీసీ ఇంటర్మీడియట్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్, అలాగే ఎంబైపీసీ లో మ్యాథ్స్ గా ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దానికోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, మరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. స్టాట్ 6 ఇది చాలా ఈజీగా ఉంటుంది. దీనికి సంబంధించి చెప్తున్నా కదా, ఎవ్రీ లెసన్ నుంచి మనకి 3-4 క్వశ్చన్స్ రానికి అవకాశం ఉంటుంది. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 14 లెసన్స్ మనకి ఏపీఆర్జీసీ లో 15 మార్క్స్ రావడం జరుగుతుంది, అలాగే పాలిటెక్నిక్ లో 15 మార్క్స్. ఓకే, క్యాలిక్యులేట్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా 3-4 క్వశ్చన్స్ అనేవి రానికి అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మరి స్టాట్ 6 అసలు ఇది ఏంటి? స్టాట్ 6 అంటే మెయిన్ పాయింట్ గా మ్యాథ్స్ తర్వాత చెప్తున్నా కదా, మ్యాథ్స్ తర్వాత ఏదన్నా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే ఈ స్టాట్స్ కూడా. ఈ స్టాట్స్ ఎప్పుడు ఎక్కడ అంటే మెయిన్ పాయింట్ గా బిజినెస్ లో ఎక్కువ మాట్లాడతారు అనమాట వీటికి సంబంధించి. ఇక్కడ చూడండి, స్టాట్ 6 డేటా. దీంట్లో మెయిన్ గా మాట్లాడాల్సింది డేటా. మన డేటా హ్యాండ్లింగ్ గురించి నేర్చుకుంటాం 9th క్లాస్ వరకు. అలాగనే డేటా కలెక్షన్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇస్ కాల్డ్ డేటా. అసలు ఈ స్టాట్ 6 లో మెయిన్ గా మాట్లాడేది డేటా గురించి మాట్లాడతాం. డేటా అంటే 5G డేట్నో 2G డేట్నో కాదు. అంటే మెయిన్ పాయింట్ గా డేటా అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అసలు ఒక మాటలో చెప్పాలంటే దీన్ని సింపుల్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు స్కూల్ కి అనేది వెళ్తాం. స్కూల్ కి వెళ్తున్నప్పుడు మనకి ఏం చేస్తారు? ప్రెజెంట్ అనేది వేస్తారు. ఫస్ట్ రోల్ నెంబర్ 1, రోల్ నెంబర్ 2, రోల్ నెంబర్ 3 అంటే మనం ప్రెజెంటా కాదా ఆబ్సెంట్ అని ఒక డాష్ లేకుంటే ఆబ్సెంట్ అయితే ఏ అని ఇలా మనకి రిజిస్టర్ లో ఉంటుంది కదా. మరి ఆ రిజిస్టర్ లో ఒక డేట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ రోజు నువ్వు వచ్చావా లేదా అని తెలుపుతుంది. అంటే ఆ రోజు ఎంతమంది వచ్చారు అనేది ఒక డేటా అనేది ఫామ్ అవుతుంది. ఆ రిజిస్టర్ లో అనేది రాస్తారు మనకి. దాన్ని మనం కలెక్షన్ ఆఫ్ డేటా అని మాట్లాడతాం. అంటే డేటా అనేది అక్కడ ఫామ్ అవుతుంది. ఈ రోజు ఈ పిల్లవాడు వచ్చినాడు, రాలేదు, ఇన్ని రోజులు బడి జరిగింది, ఈ రోజుల్లో ఎక్కువ మంది వచ్చారు, ఈ రోజు రాలేదు అని ప్రతిదీ మనకి రిజిస్టర్ లో తెలపడం జరుగుతుంది కదా. అలాగనే దాన్ని మనం డేటా అని మాట్లాడతాం. ఓకే క్లియర్. డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏదన్నా సరే నువ్వు కలెక్షన్ చేసుకుని ఇన్ఫర్మేషన్ చెప్పేదాన్ని మనం డేటా అని మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ రిజల్ట్ వచ్చినాయి అనుకో, మన స్కూల్లో ఇంతమంది పాస్ అయినారు అని చెప్పడము. అంటే ఒక డేటా అనేది ఫామ్ అవుతుంది అక్కడ. ఇంతమంది ఫెయిల్ అయినారు, మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇంతమంది పాస్, లేకుంటే ఈ సైన్స్ ఎన్ఎస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంతమంది అని మనకి ఒక రూల్ అని మనకి చెప్తారు కదా. అలా అన్నమాట ఆ మెయిన్ పాయింట్ గా దాన్ని మనం డేటా అని మాట్లాడతాం. డేటా అంటే అర్థమైంది కదా, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సేకరణ అంటే సేకరించడం అనమాట. ఒక డేటా ఏ విషయం గురించి అన్నా మీ కాడ ఒక పేపర్ లో రాసుకొని ఓకే ఇది డేటా ఇలా జరుగుతుంది అని రాసుకోవడం, దాన్ని మనం డేటా అని మాట్లాడతాం. క్లియర్. ఈ డేటాలో 2 రకాలు, అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా. మెయిన్ పాయింట్ ఈ 2 అర్థమైందనుకో చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, అన్గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటా ఇట్ ఈస్ ఒరిజినల్ రా ఫార్మ్. ద అబ్జర్వేషన్ నాట్ ఇక్కడ చూడండి క్లాసిఫైడ్ ఇంటూ గ్రూప్స్. అంటే ఎటువంటి గ్రూప్స్ అంటే ఇంత ఇక్కడ చూడండి రా ఫామ్. ఒకటే మాట్లాడేస్తాను. అన్గ్రూప్డ్ డేటా అంటే రా ఫామ్. అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఒక మీకు ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. గ్రూప్ డేటాకి అన్గ్రూప్డ్ డేటాకి ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. దాని తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్పి మీకు క్లియర్ చేస్తాను. ఓకే, మెయిన్ పాయింట్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 2 స్టూడెంట్స్ ఉన్నారు. మేడం వచ్చి చెప్పింది 2 స్టూడెంట్స్ కి, అరే క్లాస్ లో ఎంతమంది ఉన్నారో ఎంచుకొని రాకుండా అని. ఓకే, ఒక పిల్లవాడు 1 2 3 4 5 6 7 8 9 9 అని అలా ఏం చేశాడు వచ్చి మేడం చెప్పేసినాడు. ఇంకొక పిల్లవాడు వచ్చేసి మేడం మెయిన్ పాయింట్ గా గర్ల్స్ ఇంతమంది వచ్చినారు, బాయ్స్ ఇంతమంది వచ్చినారు, ఇప్పుడు వచ్చి ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఇంత, నిన్నటితో ఈ రోజుతో కలిపి అని ఒక స్పెసిఫిక్ గా డేటా అనేది ఇక్కడ. ఇతనేమో రా డేటా అంటాం. రా డేటా అంటే ఎంత ఉంటే అంత చెప్పేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా పడితే అలా చెప్పేదాన్ని మనం రా డేటా అంటాం అనమాట. లేకుండా ఒక పిల్లవాడు ఏం చేసినాడు, గర్ల్స్ ఇంతమంది వచ్చినారు, బాయ్స్ ఇంతమంది వచ్చినారు, వీళ్ళేమో నిన్న రాలేదు, వీళ్ళేమో అటుమన్న రాలేదు అని ప్రతి ఒక్కటి డేటా ఇన్ఫర్మేషన్ చేసుకొని మేడంకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది రా డేటా అంటే ఎలా పడితే అలా రాసేయడం అనమాట. ఒక ఏదో మన అవగాహన కోసం, ఒక తెలుసుకోవడం కోసం అంటే రా డేటా. స్పెసిఫిక్ గా డేటా అనేది సెకండ్ స్టూడెంట్ పర్ఫెక్ట్ గా చేసినట్టు. దాని సెకండ్ స్టూడెంట్ చేసినది గ్రూప్ డేటా, ఫస్ట్ స్టూడెంట్ చేసింది అన్గ్రూప్డ్ డేటా అంటాం. అంటే రా ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ క్లియర్ గా చెప్తాను. ఇంకా
ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లో 20 స్టూడెంట్స్ ఉన్నారు, మ్యాథ్స్ టెస్ట్ జరిగింది. ఆ మ్యాథ్స్ టెస్ట్ లో ఒక ఫస్ట్ పిల్లవానికి 15 అంటే రోల్ నెంబర్ ప్రకారం రోల్ నెంబర్ 1 కి 15, రోల్ నెంబర్ 2 కి 16, 3 కి 17, 4 కి 14 ఇలా రావడం జరిగింది అనమాట మార్క్స్ అలా 20 మెంబర్స్ కి. ఇలా ఎలా పడితే ఫస్ట్ సెకండ్ 15, 16, 17, 14, 13, 12, 20, 20, 19, 18 ఇదంతా రా డేట్ అనమాట. అంటే ఎలా పడితే ఒకరు ఏం చెప్పకుండా ఒక మార్క్స్ అట్లా వేసుకుంటా పోవడాన్ని మనం రా డేటా అని మాట్లాడతాం. అంటే ఎటువంటి క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ క్వాలిఫైడ్ అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక రా డేటా రాసుకుంటూ వెళ్ళడాన్ని మనం అన్గ్రూప్డ్ డేటా అంటాం. ఓకే, మరి గ్రూప్ డేటా అంటే ఏంటి? ఇన్ గ్రూప్ డేటా అబ్జర్వేషన్ ఇక్కడ చూడండి అరేంజ్డ్ ఇన్ గ్రూప్స్ అన్నమాట. అంటే గ్రూప్స్ గా మాట్లాడతాం. ఇక్కడ ఏంటి ఎలా పడితే అలా రాసుకొని ఫస్ట్ రోల్ నెంబర్ 15, 16, 17 ఇట్లా 20 మంది స్టూడెంట్స్ మార్కులు రాసుకున్నాం 20 మార్క్స్ కి ఎగ్జామ్ జరిగితే. మరి గ్రూప్ డేటాలో ఎలా మాట్లాడతాం అంటే ఇక్కడ చూడండి 0 నుంచి 5 మెంబర్స్ కి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. చూడండి ఇక్కడ ఉన్న డేటాలో 0 నుంచి 5 వరకు ఎవరన్నా వచ్చినారా అంటే మార్క్స్ అనమాట. 0 మార్కుల నుంచి 5 మార్కుల వరకు ఎవరన్నా వచ్చారా? ఎవ్వరు రాలేదు, అందుకే 0. మరి 5 మార్కుల నుంచి 10 మార్కుల వరకు ఎంతమంది వచ్చినారు? ఇక ఇక్కడ చూడండి 5 నుంచి 10 మార్కులు అంటే ఇక్కడ చూడండి 1 తర్వాత 2 అంటే 9, 8 అంటే 5 నుంచి 10 మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు. 10 నుంచి 15 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అంటే ఈ 9, 8 మళ్ళీ ఈ 20 ఎంచకూడదు. ఎందుకు? మనకి 10 నుంచి 15 మధ్యలో మొత్తం ఎంతమంది వచ్చినారు? 15 మెంబర్స్ వచ్చినారు 15. మళ్ళీ 15 నుంచి 20 మార్క్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతమంది? 1, 2, 3 అంటే 3 మెంబర్స్. అంటే ఒక డేటా అనేది ఫామ్ అయింది చూడండి. అంటే ఇలా ఎలా పడితే ఎలా రాసుకున్నా కానీ అన్ని గ్రూప్ డేటా ఒక స్పెసిఫిక్ గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇన్ని మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని ఒక బాక్స్ వేసుకొని మనం ఫ్రీక్వెన్సీ అలాగనే క్లాస్ ఇంటర్వెల్స్ రాసుకున్న దాన్ని మనము ఏమంటామంటే గ్రూప్డ్ డేటా అని మాట్లాడతాం. అర్థమవుతుందా? అంటే ఎలా పడితే ఎలా రాసుకున్నా కానీ అన్గ్రూప్ డేటా ఒక స్పెసిఫిక్ గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంతమంది ఇంత డేటా ఫామ్ అయిందని ఒక బాక్స్ వేసి రాసేదాన్ని మనము గ్రూప్ డేటా అని మాట్లాడతాం. ఫ్రీక్వెన్సీ క్లాస్ ఇంటర్వెల్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇస్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ చూడండి ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ అక్రాస్ ఇన్ ద డేటా. అంటే ఇందాక మనం ఏం మాట్లాడడం ఇక్కడ చూడండి ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ టైమ్స్. ఇది అర్థం కాదు. నంబర్ ఆఫ్ టైమ్స్ 0 నుంచి 5 వరకు ఎంతమంది వచ్చినారు? ఎవ్వరు లేరు. 5 నుంచి 10 వరకు ఇద్దరు ఉన్నారు. దీన్నే మనము ఫ్రీక్వెన్సీ అని మాట్లాడతాం. అంటే మన ఆన్సర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతమంది ఉన్నారు అని చెప్పేదాన్ని మనం ఫ్రీక్వెన్సీ అన్నమాట. నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ అక్రాస్ ఇన్ ద డేటా. మనకి డేటాలో ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ 5 నుంచి 10 వరకు ఇద్దరు అని చెప్తున్నాం. అంటే దాన్ని మనం ఫ్రీక్వెన్సీ. మరి 10 నుంచి 10 వరకు ఫ్రీక్వెన్సీ ఎంత? 15. 15 నుంచి 20 వరకు ఫ్రీక్వెన్సీ ఎంత? 3. ఓకే, క్లియర్. ఇది ఫ్రీక్వెన్సీ అన్నమాట. క్లాస్ ఇంటర్వెల్ ఇక్కడ చూడండి data can be grouped into class interval such that all observations in that range belong to the class. అంటే క్లాస్ సైజ్ అన్నమాట. ఇక్కడ క్లాస్ సైజెస్ అంటే ఇది అన్నమాట. మెయిన్ పాయింట్ గా ఇక్కడ క్లాస్ సైజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి 5 వరకు మార్క్స్. మళ్ళీ సెకండ్ది 5 నుంచి 10 వరకు. మళ్ళీ తర్వాత థర్డ్ది 10 నుంచి 15 వరకు, 15 నుంచి 20 వరకు. అంటే మన క్లాస్ సైజ్ కావాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత నంబర్ ఉందో తెలియాలంటే మనం ఏం చేయాలా? అప్పర్ బౌండరీ లిమిట్, లోయర్ బౌండరీ. మళ్ళీ ఈ రెండు ఏంటిది? అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్. అంటే ఈ ఫస్ట్ ఉన్న దాన్ని మనము అప్పర్ లిమిట్ అంటాం, తర్వాత ఉన్నది లోయర్ లిమిట్. ఇక్కడ మైనస్ రాదు చూడండి. ఓకే, ఇది అప్పర్ బౌండరీ, ఇది లోయర్ బౌండరీ. సెకండ్ ఉన్న నంబర్ మనకి ఏమవుతుందంటే లోయర్ బౌండరీ, ఫస్ట్ ఉన్న నంబర్ అప్పర్ బౌండరీ అవుతుంది. మరి ఈ రెండింటి మధ్యలో క్లాస్ సైజ్ అంటే క్లాస్ సైజ్ కావాలంటే ఏం చేయాలి? మనకి అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ. ఇప్పుడు అప్పర్ బౌండరీ ఎంత మనకి? 10 మైనస్ లోయర్ బౌండరీ ఎంత? 5. 10 లో 5 పోతే 5 అంటే క్లాస్ సైజ్ ఎంత? 5 అన్నమాట. ఓకే, మరి ఇక్కడ కూడా 5 వస్తుంది. ఇక్కడ కూడా ఏం క్లాస్ సైజ్ కావాలంటే ఏం చేయాలా? లోయర్ ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇదేమో ఫస్ట్ ఉన్నదేమో అప్పర్ లోయర్ లిమిట్, ఫస్ట్ సెకండ్ ఉన్నది అప్పర్ లిమిట్. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మెయిన్ పాయింట్. మరి క్లాస్ మార్క్స్ XI అంటాం. అంటే ఒక క్లాస్ మార్క్స్ కావాలంటే మనకి అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్. ఇక్కడ క్లాస్ సైజ్, ఇక్కడ క్లాస్ మార్క్స్. అర్థమవుతుందా? క్లాస్ మార్క్స్ అనే దాన్ని SI తో చూపిస్తాం, క్లాస్ ఇంటర్వెల్స్ దాన్ని CI తో సూచిస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలా.
క్లాస్ మార్క్స్ అంటే అప్పర్ క్లాస్ ఇక్కడ చూడండి, అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోయర్ క్లాస్ లిమిట్ అంటే ఈ రెండు సమ్ చేయాలి, అప్పర్ క్లాస్ లోయర్ క్లాస్ అప్పర్ క్లాస్ సమ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి అప్పర్ క్లాస్ ప్లస్ లోయర్ క్లాస్ లిమిట్ బై 2. ఇప్పుడు చూడండి 5 నుంచి 10 అంటే 5 ప్లస్ 10/2, 10 ప్లస్ 5 ఎంత 15/2. దీన్ని భాగరం చేస్తే మనకు వచ్చేది క్లాస్ మార్క్స్ అన్నమాట. ఓకే, అర్థమైందా? ఇది దీని గురించే డేటా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే మెయిన్ పాయింట్ అది చెప్తాను, అర్థమైంది కదా? ఏంటిది డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. గ్రూప్ డేటా అంటే ఇక్కడ చూడు, అన్గ్రూప్ డేటా అంటే రా డేటా, ఎలా పడితే అలా రాసుకొని ఇదిగో ఇది డేటా అని చెప్పడం, దాన్ని మనము మెయిన్ పాయింట్ గా రా డేటా అంటే అన్గ్రూప్ డేటా. ఈ స్టాటిస్టిక్స్ ఇక్కడ చూడండి, ఈ స్టాటిస్టిక్స్ ని మూడు విధాలుగా మెజర్ చేస్తారనమాట, అంటే క్యాలిక్యులేషన్ చేస్తారు. అది ఏంటివంటే మీన్, మీడియన్, మోడ్. ఒక డేటాకి సంబంధించి ఇప్పుడు మీన్ ఉంది, ఈ మీన్ లో కూడా రెండు డేటాలకు సంబంధించి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎలాగా? ఏమేం డేటా? అన్గ్రూప్డ్ డేటాకి ఒకసారి మీన్, గ్రూప్డ్ డేటాకి ఒకసారి మీన్. గ్రూప్డ్ డేటాకి ఎప్పటికన్నా సరే ఫార్ములా అనేది అప్లై అవుతుంది, అన్గ్రూప్డ్ డేటాకి ఫార్ములా అనేది తక్కువ ఉంటుంది ఫార్ములా, కానీ సింపుల్ గా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఇక మళ్ళీ మీడియన్ కూడా ఇక్కడ చూడండి 3 విధాలుగా క్యాలిక్యులేట్ చేస్తాం, గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా. మళ్ళీ మోడ్ కూడా గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా క్యాలిక్యులేషన్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ మూడింటి గురించి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మీన్ లోనే గ్రూప్డ్ డేటాకి అన్గ్రూప్డ్ డేటాకి క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, అలాగే మీడియం లో గ్రూప్డ్ డేటాకి అన్గ్రూప్డ్ డేటా క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, మోడ్ కి గ్రూప్డ్ డేటాకి అన్గ్రూప్డ్ డేటా క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా? ఇప్పుడు ఫస్ట్ మెయిన్ పాయింట్ గా ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం? డేటా అంటే ఏంటి, గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ, మీడియన్ క్లాస్ ఇంటర్వెల్ నేర్చుకున్నాం. మరి వాటిని ఎన్ని విధాలుగా క్యాలిక్యులేట్ చేస్తారు? 3 ఏంటివి అవి? మీన్, మీడియన్, మోడ్ అనమాట. మీన్ కి కూడా 2 రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తారు, అన్గ్రూప్డ్ డేటాకి ఒక రకం, గ్రూప్డ్ డేటాకి ఒక రకం. మీడియన్ కూడా 2 రకాలు, అన్గ్రూప్డ్ డేటా మీన్, గ్రూప్డ్ డేటా మీన్. ఇలా ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మీన్ అంటాం. అసలు మీన్ అంటే ఏంటంటే యావరేజ్, అంటే సగటున అనే అర్థం అనమాట. మరి వాటి గురించి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయడానికి ఆ ఫార్ములాస్ ఎలా ఉంటాయి? బేసిక్ రూల్ నుంచే మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, అది పాలిటెక్నిక్ గానీ ఏపీఆర్జేసీ గానీ. మీకు ఇది ఒక్కటి అర్థం కావాలి. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇదైతే రేంజ్ అంటే ఏంటంటే మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. మాక్సిమం వాల్యూ అంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. అంటే మనకి ఇచ్చిన డేటాలో రేంజ్ కనుక్కోమన్నారు అంటే ఏం చేయాలా? పెద్ద నంబర్ల నుంచి చిన్న నంబర్ తీసేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది ఎప్పుడు రేంజ్ కనుక్కోమన్నప్పుడు. సరే, మీన్ లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పినాను? గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా. గ్రూప్డ్ డేటాకి ఒక రకంగా చేయాలి, అన్గ్రూప్డ్ డేటాకి ఒక రకంగా చేయాలి. గ్రూప్డ్ డేటాకి ఒక ఫార్ములానే ఉంటుంది, తక్కువ ఉంటుంది అన్నమాట క్యాలిక్యులేషన్, గ్రూప్డ్ డేటాకి ఎక్కువ ఉంటుంది. మరి మీన్ అంటే ఏం చెప్పినాను? యావరేజ్, సగటున. మరి మీన్ లో అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మీన్ x బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 10 ఇక్కడ ఇలా ఉంది, నాకు ఇక్కడ మొత్తం దీన్ని మీన్ కావాలి. ఇది ఏంటి మనకి? అన్గ్రూప్డ్ డేటా. ఇలా రా డేటాని మనం ఏమంటాం? అన్గ్రూప్డ్ డేటా కదా. మరి ఈ అన్గ్రూప్డ్ డేటాకి మీన్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫార్మ్ ఏంది? x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ ఎన్ని నంబర్లు ఉన్నాయి ఎంచి బాయ్ సమ్ చేసి ఎన్ని నంబర్లు ఉన్నాయో రాయాలి. ఇది ఇప్పుడు అన్గ్రూప్డ్ డేటాకి మీన్ ఎలా కనుక్కోవాలంటే 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 10 బాయ్ ఎన్ని నంబర్లు ఉన్నాయి ఎంచండి? 1 2 3 4 ఉన్నాయి. ఓకే, ఇక్కడ 4 క్యాన్సిల్ చేయకూడదు, మొత్తం సమ్ చేయాలి. 10 ఒక ఇక్కడ 10, 6 ఒక 4 10 ప్లస్ 20 ప్లస్ 2 22 బై 4 వేస్తే మనకి మీ అన్గ్రూప్డ్ డేటా వస్తుంది. అంటే అన్గ్రూప్డ్ డేటాకి మీన్ ఇలా అనుకోవాలి. ఎలా అనుకోవాలి? వాటిని అన్నిటిని సమ్ చేసి ఎన్ని నంబర్లు ఉన్నాయి ఎంచి దాంతో డివైడ్ బై చేస్తే మనకి మీన్ అనేది వస్తుంది. ఓకే, అయిపోయింది. తర్వాత మరి ఇప్పుడు గ్రూప్డ్ డేటాకి మనం మీన్ ఎలా కనుక్కోవాలి? ఈ మీన్ లో కూడా గ్రూప్డ్ డేటాకి 3 రకాలుగా కనుక్కోవచ్చు. ఏంటివి? ఇక్కడ చూడండి, డైరెక్ట్ మెథడ్, అలాగే అబ్జర్వ్డ్ మీన్ మెథడ్, అలాగే స్టెప్ డివిజన్ మెథడ్. దీన్ని స్టెప్ డివిజన్ మెథడ్ అంటారు అనమాట. దీన్ని స్టెప్ డివిజన్ మెథడ్ అనమాట. స్టెప్ డివిజన్ మెథడ్ అనమాట. అంటే మీన్ లో కూడా మనకి గ్రూప్డ్ డేటాకి 3 విధాలుగా కనుక్కోవచ్చు. ఏంటి 3 మెథడ్స్? డైరెక్ట్ మెథడ్, అబ్జర్వ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డివిజన్ మెథడ్. మరి వీటన్నిటికీ ఒక రకమైన ఆన్సర్ వస్తుందంటే
కాదు, అంత ఒకటే ఆన్సర్ వస్తుంది. మనకి ఒక గ్రూప్ డేటాకి మీన్ కనుక్కోమన్నారు అనుకోండి, నువ్వు ఈ మెథడ్ ఉపయోగించు, ఈ మెథడ్ ఉపయోగించు, ఈ మెథడ్ ఉపయోగించు, సేమ్ వస్తుంది. అంటే ఎందుకు మరి మూడు సేమ్ ఉన్నప్పుడు మూడు ఫార్ములాలు ఉపయోగించడం జరుగుతుందంటే, డైరెక్ట్ మెథడ్ అనేది కొంచెం కష్టమైన నంబర్లు ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. మరి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ప్రాబ్లం ఇంకా కొంచెం సింపుల్ గా ఉంటుంది. మనం 10th క్లాస్ లో నేర్చుకున్నవి స్టెప్ డివిజన్ మెథడ్ ఇంకా ఈజీగా ఉంటుంది. అంటే చిన్న చిన్న నంబర్లు ఉన్నప్పుడు డైరెక్ట్ మెథడ్ ఉపయోగించడం బెటర్ అనమాట. కొంచెం మీడియం సైజులో నంబర్లు ఉన్నాయనుకో ఈ ఫార్ములా ఉపయోగించడం బెటర్. మరీ కష్టమైన నంబర్లు ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించడం బెటర్ అనమాట. ఓకే, మరి ఇక్కడ చూడండి మీన్ గ్రూప్ డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఏంటంటే మీన్ సిగ్మా ఎక్స్ఐ, ఇది సిగ్మా అంటారు. సిగ్మా అంటే సమ్ అని అర్థం. సిగ్మా ఎక్స్ఐ బై ఎక్స్ఐ, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. అసలు ఎఫ్ఐ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ. ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్స్. ఎలాగనుకోవాలి? క్లాస్ మార్క్స్ చెప్పాను, లోయర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 చేస్తే మనకి క్లాస్ మార్క్స్ వస్తుంది. మీన్ ఫర్ గ్రూప్ డేటా అజ్యూమ్డ్ మీన్ మెథడ్, ఇది ఇంకొక మెథడ్. దాని ఫార్ములా ఏంటంటే మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ బిఐ బై సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా అంటే సమ్, ఏ అంటే అజ్యూమ్డ్ మీన్, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, బిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ. అంటే ఎక్స్ఐ అంటే ఏంటి? క్లాస్ మార్క్స్ మైనస్ అజ్యూమ్డ్ మీన్, ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్స్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ మీన్ ఫర్ గ్రూప్ డేటా స్టెప్ డివిజన్ మెథడ్. ఒకవేళ స్టెప్ డివిజన్ మెథడ్ ఎలా, వాటి ఫార్ములా ఏంటి? మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, యుఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్స్, హెచ్ అంటే క్లాస్ సైజ్. క్లాస్ సైజ్ ఎలా కనుక్కోవాలి? లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీని తీసేస్తే మనకి ఏమొస్తుంది? క్లాస్ సైజ్ వస్తుంది. అర్థమైందా? గ్రూప్ డేటాకి ఒక రకంగా, అన్గ్రూప్ డేటాకి ఒక రకంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఏమంటే మీన్ లో 3 రకాలుగా ఉంటుంది అనమాట. ఏంటివి? డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డివిజన్ మెథడ్. ఓకే గైస్, ఇప్పుడు మీడియన్ మోడ్ గురించి చెప్దాం. ఓకే, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం మనము? మీన్ ఎలా ఉంటుంది, అన్గ్రూప్ డేటాకి గ్రూప్ డేటాకి ఎలా ఉపయోగించాలో నేను నేర్చుకున్నాం. ఇప్పుడు మీడియన్ మోడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, మీడియన్ లో అన్గ్రూప్ డేటాకి ఎలా. మీడియన్ ఆ పదంలో నుంచి, అసలు మీడియన్ అంటే ఆ పదంలో నుంచి మీడియన్ అంటే మధ్య, మిడిల్, మీడియన్ అన్నమాట. మిడిల్. ఇక్కడ చూడండి, మీడియన్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద మిడిల్. అంటే ఒక రా డేటా, అన్గ్రూప్ డేటా అంటే ఏంటి? రా డేటా అంటే ఎలా పడితే 2, 4, 6, 8, 10, 5 ఇలా ఉంది మనకి. ఇక్కడ ఇలా ఒక డేటా ఉంది. మరి ఈ డేటాకి మీడియన్ కనుక్కోవాలి. ఇది రా డేటా, మనకి ఏం బాక్స్ గీక్స్ లేవు. దీన్ని ఏమంటారు? అన్గ్రూప్ డేటా. మరి ఈ అన్గ్రూప్ డేటాకి మనం మీడియన్ ఎలా కనుక్కోవాలి? మరి ఇక్కడ చూడండి, దానికోసం అబ్జర్వేషన్ ద అసెండింగ్ ఆర్డర్ ఇన్ ద డిసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్. అంటే పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ అన్నా, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అన్నా ఫస్ట్ దాన్ని రాసుకోవాలి. అంటే నేను చిన్న నుంచి పెద్ద రాసుకుంటాను. 2, 4, 5, 6, తర్వాత 8, 10. రైట్. ఇక్కడ చూడండి ఎన్ని నెంబర్లు ఉన్నాయి మొత్తము? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. 6 అనేది ఈవెన్ నంబరా, ఆడ్ నంబరా? ఈవెన్ నంబర్. అలా మనకి ఎన్ని నంబర్లు అయితే ఉన్నాయో అంటే ఫస్ట్ రాసుకొని మనకి ఎన్ని నంబర్లు ఉన్నాయి మొత్తం? ఎన్ అంటే ఈవెన్. ఇక్కడ బాయనండి, 2 విధాలు కూడా దీంట్లో కూడా. అంటే ఆడ్ నంబర్ వచ్చినప్పుడు ఒక రకంగా, ఈవెన్ నంబర్ వచ్చినప్పుడు ఒకటి. అంటే ఎన్ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ చూడండి మనకి ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6 వచ్చినాయి. అంటే 6 అనేది ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా మాట్లాడాలి. అంటే ఏంటి? ఎన్ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని? 6/2 ప్లస్ 6 + 1 7/2/2. మళ్ళీ ఇవన్నీ కలిపి మనకి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? మీడియన్ వస్తుంది. ఏది? ఈవెన్ నంబర్ కి వస్తుంది. ఓకే, ఒకవేళ ఇప్పుడు చూడండి మనకు ఆడ్ నంబర్ వచ్చినాయి. ఇప్పుడు చూడండి 10 చూపిద్దాం. దీన్ని అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్ రాసుకున్నాం. 1, 2, 3, 4, 5 నెంబర్స్ ఉండే. 5 అనేది మనకి ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ వచ్చినప్పుడు ఎలా చేయాలి? 1 ప్లస్ అక్కడ 5 + 1/2 అంటే 5 ఇక్కడ చూడండి 5 కదా, 5 ఇక్కడ 5 + 1 ఎంత? 6/2 అంటే 3 అనమాట. మీడియన్ అనమాట దీన్ని. ఇలా చేయాలి క్యాలిక్యులేషన్. అంటే మనకి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ వచ్చినప్పుడు ఒక రకం చేయాలి, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ నంబర్ వచ్చినప్పుడు ఒక రకం చేయాలి. ఇదంతా ఏ గ్రూప్డ్ డేటాకి? అన్గ్రూప్డ్ డేటాకి. అర్థమైందా? ఇది మరి మీడియన్ ఆఫ్ ది గ్రూప్డ్ డేటా. గ్రూప్డ్ డేటాకి ఒక ఫార్ములా ఉంది. ఏంటది? L + n/2 - CF/F × H.
వీటి గురించి మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. ఎల్ అంటే లోయర్ బౌండరీ, ఎన్ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రిసీడింగ్ ఆఫ్ ది మీడియన్ క్లాస్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్, హెచ్ అంటే క్లాస్ సైజ్. అంటే ఎలా కనుక్కోవాలి క్లాస్ సైజ్? అప్పర్ బౌండరీ నుంచి లోయర్ బౌండరీ తీసేస్తే మన క్లాస్ సైజ్ అని వస్తుంది. ఇది మీడియన్ అన్నమాట. క్లియర్? మరి ఇప్పుడు మోడ్, ఇది ఒక మెథడ్. మోడ్ ఆ పదంలో ఉంది. మోడ్ అంటే ఎక్కువ ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్ అంటాం. ఇక్కడ చూడండి అన్గ్రూప్డ్ డేటా మళ్ళీ గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటాకి ఎలా అడుగుతారు? అసలు అన్గ్రూప్డ్ డేటాకి మోడ్ ఎలా కనుక్కోవాలి? ఏ మోడ్ ఇస్ దట్ ద వాల్యూ ఆఫ్ అమాంగ్ ద అబ్జర్వేషన్స్ విచ్ అక్రాస్ ద మోస్ట్ ఫ్రీక్వెన్సీ. అంటే మనకి ఇచ్చిన నంబర్ లో ఇక్కడ చూడండి ఇది అన్గ్రూప్డ్ డేటా, రైట్? ఈ అన్గ్రూప్డ్ డేటాకి మోడ్ కనుక్కోవాలి. అంటే ఇక్కడ చూడండి అబ్జర్వేషన్స్ విచ్ ఇక్కడ అమాంగ్ మోస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే మోస్ట్ వాల్యూస్ అంటే ఎక్కువగా ఉన్న వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? 2 2 2 అంటే దీని మోడ్ 2. అంటే ఏ ఫ్రీక్వెన్సీ అయితే ఎక్కువగా రిపీట్ అయింటుందో అదే మనకి మోడ్. ఇది ఎప్పుడు కనుక్కోవాలా? అన్గ్రూప్డ్ డేటాకి. అర్థమైందా? అన్గ్రూప్డ్ డేటా. మరి గ్రూప్డ్ డేటా L plus F1 minus F0 by 2F1 minus F0 by F2 into H. అంటే గ్రూప్డ్ డేటాకి ఒక ఫార్ములా. అంటే మనకి బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ కి ఎలా? ఎల్ అంటే లోయర్ బౌండరీ, ఇక్కడ నేను రాయలేదు. ఎల్ అంటే లోయర్ బౌండరీ, F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్, F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రిసీడింగ్ ఆఫ్ ది మోడల్ క్లాస్, F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ఆఫ్ ది సక్సీడింగ్ ద మోడల్ క్లాస్, H అంటే క్లాస్ సైజ్ ఆఫ్ ది మోడల్ క్లాస్ అన్నమాట. ఓకే, ఇది అన్నమాట గ్రూప్డ్. అన్గ్రూప్డ్ డేటాకు ఒక రకం చేయాలి, గ్రూప్డ్ డేటాకి ఫార్ములా ఉపయోగించాలి. అన్గ్రూప్డ్ డేటాకు ఒక రకం చేయాలి, గ్రూప్డ్ డేటాకు ఒక రకంగా చేయాలి. ఇవన్నీ మనకి ఫార్ములాస్ బేస్ చేసుకొని అడగడం జరుగుతుంది. మరి ఇంకోటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, there is a empirical relationship between the measure of the central territory. ఇక్కడ చూడండి 3 million equal to mode plus 2 million. ఈ ఫార్ములా నేర్చుకోండి, ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళినప్పుడు దీని గురించి మాట్లాడదాం. ఇంకా ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చివరి దాకా వింటే ఇదంతా స్టాటిస్టిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ డేటా అనమాట, అబ్జర్వేషన్ అనమాట. ఇదంతా దీని గురించి మనం నేర్చుకున్నాం అనుకో ఖచ్చితంగా మనకి మార్క్స్ రానికి అవకాశం ఉంటుంది. స్టాటిస్టిక్స్ లో నుంచి ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చివరి దాకా వింటే క్వశ్చన్స్ ప్లేస్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటాను. ఓకే, నో డౌన్.